800 గజాలు ఎకరం చొప్పున అవును 16,000 దగ్గర 20,000 4 8 కూడా వస్తుంది కాబట్టి అంత 20,000 గజాలు 20,000 గజాలు అంటే ఎంత స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క గజానికి ఈ లెక్కను చూసుకున్నప్పుడు ఎంత పెద్దది అది ఈ ఏది 20,000 ఇంటూ గజాలు ఇంటూ ఇది లెక్కేసుకోవాలి కదా 4.5 అంటే ఈ 20,000 చదరపు అడుగుల లెక్కలకు వస్తుంది 20,000 చదరపు అడుగు 20 లక్షల చదరపు అడుగు అంత చదరపు అడుగుల స్థలాన్ని నువ్వు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నా వాళ్ళకి 20 లక్షలు కాదు 4,800 20,000 గజాలు అంటే చదరపు అడుగులు లెక్కనేసుకోవాలి మళ్ళీ గజానికి 7 వస్తుంది కదా ఆ చదరపు అడుగులు లెక్కేసుకోవాలి అంతంత చదరపు అడుగు నువ్వు వాడికి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి నువ్వు అది చదరపు అడుగులు లెక్కన పెట్టు ఇప్పుడు వస్త్రరథలు ఎంత అద్దె వస్తుంది లేకపోతే నీకు అక్కడే ఉన్నటువంటి ఇందాద్ గారు ఉంది ముస్లిం దాంట్లో ఎంత అద్దె వస్తుంది విజయవాడలో 1 టౌన్ లో ఒక షాపు బ్రాహ్మణ వీధి ఉంది కదా మొన్న చూశాను కరెక్ట్ గా ఒక 40 అడుగులు 40 గజాలు గజాలు కూడా కాదు 40 గజాలు కూడా కాదు ఒక 40 చదరపు అడుగులు ప్లేస్ 20,000 అద్దె 40 చదరపు అడుగులు 20,000 అద్దె బ్రాహ్మణ వీధులు డిమాండ్ ఉన్నటువంటి అక్కడ కనీసం రోడ్డు మీద బండి కూడా నిలబడదు ఇదే కారు కూడా పెట్టుకోలేదు అంత తిప్పలుండే చోట అంత ఉంది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎంత ఉంటుందండి ఎన్ని ఉంటాయి దాంట్లో ఎందుకు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న షాపుల వాళ్ళు అద్దె ఎంత కొనుక్కోమనండి ఒక్కొక్కళ్ళది అవన్నీ ఇక్కడ వస్తాయిగా నీకు ప్రభుత్వానికి ఇప్పుడు ఈయన అంటుంటారు చూడండి పీపీపీ అంటే ముందు వాళ్ళు కట్టి ఆ తర్వాత మనకి ఇస్తారని ఇదేంటి ఏళ్ళు 66 ఏళ్ళు 99 ఏళ్ళు ఇక ఆ తర్వాత ఆడెందుకు ఇస్తాడు